నమస్కారం అందరికీ. వెల్కమ్ టు రైజ్ హీలింగ్ జర్నీ ఒక అడుగు సిరీస్ నెంబర్ 4. ఈరోజు నేను అమ్మాయి బాధ దాని గురించి మాట్లాడాలనుకుంటున్నాను. సో ప్రతి ఒక్కరూ బాధపడతారండి. స్పెషలీ అంటే అమ్మాయి అయినా అబ్బాయి అయినా బాధపడతారు. బట్ అమ్మాయి పడే బాధ తనకి మాత్రమే తెలుసు. తను ఎంతగా కుమిలిపోతున్నది లోపల నుంచి. బట్ బయటకేమో అందరికీ నవ్వుతూ కనిపించాలి. హాహాహా నేను బానే ఉన్నాను, నేను ఇలా ఉన్నాను, నేను అలా ఉన్నాను. బట్ లోపలేమో చాలా బాధపడుతుంది. తనకి అనిపిస్తుంది అరవ్వాలి, నేను లోపల ఉన్న బాధ అంతా బయటికి కక్కాలి అనిపిస్తుంది. బట్ చెయ్యలేరు, ఎవ్వరూ కూడా చేయలేరు. ఎవరో అంత ధైర్యం చేసి ఎవరో ఒక 100%లో ఒక 2 members 3 members చేయగలరేమో, కానీ చాలా మంది మాత్రం సో చేస్తారు. బట్ ఒకానొక సిచ్యువేషన్లో తను అణిగిపోతుంది అనమాట. అంటే తను చెప్పలేదు, అటువైపు చెప్పలేదు, ఇటువైపు చెప్పలేదు, ఏం చెప్పాలనేది తనకే అర్థం కాదనమాట. సో తను పడే బాధ వాష్రూమ్లోకి వెళ్ళి ఏడుస్తుంది, లేకపోతే పడుకుంటూ బెడ్ని పట్టుకొని పిల్లోని పట్టుకొని ఏడుస్తుంది. తను పడే బాధ తనకి మాత్రమే తెలుసు. అందుకే అందరు చెప్తారు అమ్మాయి చాలా 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 స్ట్రాంగ్ అని. నేను కూడా చాలా స్ట్రాంగ్, మీరు కూడా చాలా స్ట్రాంగ్. సో నేనైతే మాత్రం ప్రతి ఒక్క ఉమెన్కి సెల్యూట్ చేస్తున్నాను. ఎందుకంటే యు ఆర్ ద గ్రేటెస్ట్ అండ్ యు ఆర్ ద బ్రేవెస్ట్ అండ్ యు ఆర్ ద స్ట్రాంగెస్ట్ ఎవర్. సో డోంట్ వరీ, వీఆర్ నాట్ అలోన్. అందరము ఒక అడుగు వేద్దాము. సో ఈ బాధ నుంచి బయటికి వద్దాము. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వన్.